Hi everyone, come to ITJ circuits. Today's our topic is tangents. ప్రీవియస్ పేపర్ లో టాంజెంట్స్ మీద ఉన్న ఒక 10 సమ్స్ ని సెపరేట్ చేసి బైఫర్గేట్ చేసి మనం ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కమ్ టు ప్రాబ్లమ్ 1. If the length of the tangents from 2 points capital A comma B to a circle are x comma 7 respectively, if A comma B are conjugate points, then AB equal to ఓకేనా, ఏదో ఒక సర్కిల్ కి ఏ అనే పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ ది ఒక సమ్ టాంజెంట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏమో 6, తర్వాత బి అనే పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏమో 7 ఇచ్చారు. అయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అయితే దెన్ వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏవి ఈక్వల్ ఎంత అని అడిగారు. ఓకేనా, సో ఇన్ సర్కిల్స్ దేర్ ఈస్ ఏ రిలేషన్ బిట్వీన్ ఏబి, distance between A and B, and 6 comma 7. That means the length of the tangents from capital A and capital B to the circle. Suppose if LA is the length of the tangent from capital A to the circle and LB is the length of the tangent from capital B to the circle, then there is a relation to between these 3 points. AB, distance between A and B, LA and LB is AB square equal to LA square plus LB square. It is the relation. That equal to, here LA means 6 square plus 7 square, that equal to 85. So AB square equal to 85, that implies AB equal to root 85. Of course, the relation is existed only for conjugate points A and B. AB lu ganaka conjugate points aitene ee relation అనేది exist అవుతుంది. Now come to problem 2. If the squares of the lengths of the tangents from a point P to the 3 circles, ఇక్కడ సర్కిల్ ఇచ్చారు. ఈ 3 సర్కిల్స్ నుంచి 3 సర్కిల్స్ కి P అనే పాయింట్ నుంచి టాంజెంట్స్ ఇస్తే దేర్ లెన్స్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ ఇన్ అర్ధన్ ప్రోగ్రెషన్. ఇది వాడిచ్చాడు. కాబట్టి P ఆఫ్ x1, y1 పాయింట్ నుంచి ఫస్ట్ సర్కిల్ x² + y² = a². దానికి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే x1² + y1² - a². తర్వాత సేమ్ పాయింట్ నుంచి సెకండ్ సర్కిల్, దానికి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే x1² + y1² - b², comma P of x1, y1 నుంచి third one x1² + y1² - c². Of course, I think root of s11. ఓకేనా, or in arithmetic progression he given. That implies cancel these 3 terms. అప్పుడు -a² - b² - c² or in arithmetic progression, cancel minus, then a², b² c² are also in arithmetic progression. So he given a² b² c² are in dash. ఎందులో ఉంటాయి అడిగారు. Now come to problem 3. If the area of the quadrilateral formed by the tangent from the origin to the circle and the pair of radii at the points of the contact of these tangents to the circle is 8 square units, then C is the root of the equation అడిగారు. సో ఇదేమో వాడు ఇచ్చిన సర్కిల్. ఈ సర్కిల్ కి ఏదో ఒక P అనే పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేశారు. ఓకేనా, 2 టాంజెంట్స్ డ్రా చేశారు. అయితే ఇక్కడ సెంటర్ సి, ఈ సెంటర్ సి నుంచి జాయిన్ చేయండి ఇలాగా వాటికి. ఈ ఏర్పడిన క్వాడ్రిలేటరల్, ఈ పాయింట్ ఏమో పి, ఇదేమో సి, ఈ పాయింట్ ఏమో ఏ, ఇదేమో బి అనుకోండి. ఓకేనా, ఈ క్వాడ్రిలేటరల్ కి ఏరియా కనుక వాడు ఎంత ఇచ్చాడు, 8 స్క్వేర్ యూనిట్స్ అయితే సి ఈస్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నారు. ఓకేనా, సో డైరెక్ట్ ఫామ్ లో ఉంది మనకి ఇక్కడ షార్ట్ కట్ లో. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ in this situation, okay, equal to root c into small r. That equal to, ఇక్కడ radius r equal to ఇచ్చిన సర్కిల్ x² + y² + 6s - 10y + c equal to 0. దీనికి రేడియస్ వచ్చేసరికి ఎంత మనకి, రూట్ ఆఫ్ g² + f² - c అంటే 34 - c వస్తుంది. 34 - c. ఓకే, సో దట్ ఈక్వల్ టు, ఈ ఏరియా ఆఫ్ ఎంత ఇచ్చాడు వరకు 8 ఇచ్చాడు మనకి. దట్ ఈక్వల్ టు రూట్ సి ఇంటూ స్మాల్ ఆర్ అంటే ఎంత, రూట్ ఆఫ్ 34 - c ఈక్వల్ టు 8, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో సి ఇంటూ 34 - c ఈక్వల్ టు, స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 64. ఓకే, మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది c² - 34c + 64 ఈక్వల్ టు 0. ఇది ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై the pair of tangents and the lines which are joined from center to the intersected points A and B is root c into small r, shortcut formula.
Come to problem 4. The equation to the circle which is such that the lengths of the tangents to it from the points 1, 0, 2, 0, 3 to are 1, root 7, root 2 respectively. ఈ సర్కిల్ ఒక సర్కిల్ ఇచ్చాడు, మనకు కనుక్కోవాల్సిన సర్కిల్ ఇది. ఆ సర్కిల్ కి 1, 0, 2, 0, 3, 2, 3 పాయింట్స్, వాటి నుంచి టాంజెంట్స్ డ్రా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టాంజెంట్ డ్రా చేశారు, వాటి లెంత్లు ఇచ్చారు 1, root 7, root 2. అది ఈక్వేషన్ సర్కిల్ ఏంటో కనుక్కోమని చెప్పారు. ఓకేనా? సో ముందుగా ఫ్రమ్ 1, 0 సపోజ్ ద సర్కిల్ ఈజ్ జనరల్ ఈక్వేషన్ అనుకోండి, x² + y² + 2gx + 2fy + c = 0. సపోజ్ ఇట్ ఈస్ ఎ జనరల్ ఈక్వేషన్. ఫ్రమ్ 1, 0 లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఇక్కడ నుంచి 1 ఇచ్చారు. సో లెంత్ అంటే వస్తుంది మనకి √s11. పాయింట్ ఏమో 1, 0 అంటే x1 బదులుగా 1, y1 బదులుగా 0. సబ్ చేసుకుంటే మనకు వచ్చేది 2g + c = 0. Call it as equation 1. Now from 2, 0 given length equal to √7. That implies మళ్ళీ length of the tangent √s11. దీనిలో ఈసారి x1 ఉన్న చోట 2, y1 is 0. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేది 4g + c. ఒకసారి స్క్వేర్ సింబల్ మొత్తం చేస్తున్నారు, దాని ఈక్వేషన్ 2 అనుకోండి. తర్వాత ఫ్రమ్ పాయింట్ 3, 2 ఈసారి ఈ పాయింట్ ఫ్రమ్ 3, 2 లెంత్ ఈక్వల్ ఎంత ఇచ్చారు √2. మళ్ళీ రెంట్ అంటే √s11 అంటే √x12 + y12 తెలిసిందిగా. దానిలో x1 y1 అంటే ఈసారి 3, 2. x1, y1 మీన్స్ 3, 2. సో దాన్ని సింపుల్ చేస్తే మనకు వచ్చేది 6g + 4f + c = -11. On solve these three equations 1, 2, 3, we get g = +3/2. తర్వాత f = -17/4, c = -3. Substitute g, f, c in this general equation. x² + y² + 2gx + 2fy + c = 0. సబ్ చేస్తే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. Okay, now come to problem 5. If p of x1, y1 is a point such that the lengths of the tangents from it to the circles, 2 circles ఇచ్చారు. p of x1, y1 నుంచి 2 circles కి లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రా చేస్తారు. వాటి లెంత్లు కనుక 2:3 రేషియోలో ఉంటే, r in the ratio 2:3, then locus of p is ఇచ్చారు. కాబట్టి 2 circles, ఇది ఒక పాయింట్, ఇలా p of x1, y1 దీని లెంత్ ఏమో 2 అనుకోండి, 2:3 అన్నాడు. సో ఇంకొక సర్కిల్ తీసుకున్నారు, ఆ సర్కిల్ కూడా మీరు ఇదే పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేస్తే దాని లెంత్ వచ్చేసరికి 3. 2:3 రేషియోలో ఉన్నాయి, 2:3 కదా ఎగ్జాక్ట్ గా 2:3 రేషియోలో ఉన్నాయి లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్. అయితే లోకస్ ఆఫ్ పి ఏంటో కనుక్కోమని చెప్పారు. కాబట్టి మొట్టమొదటి సర్కిల్ ఇది, దీనేమో S అనుకోండి, ఇదేమో S' అనుకోండి. సో గివెన్ S1 డాష్, S11 లేదా S111 is to S11 అంటే length of the tangent from P to the circle S = 0 S11, P to S dash is S11 ఈక్వల్ ఎంత ఇచ్చాడు 2:3. సో దట్ ఇంప్లైస్ ఇదంతా వస్తుంది 3 ఇంటూ ఉంటుంది, అంటే 3s11 = 2 into S11 దట్ ఇంప్లైస్ 3s11 3 into S1 అంటే మొట్టమొదటిది అంటే x12 + y12 -4x1 -6y1 -12 ఈక్వల్ టు 2 into S11 అంటే ఇక్కడ x12 + y12 + 6x1 + 18y1 + 26. ఓకే, ఈ మొత్తాన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ x12 + y12 -24x1 -54y1 -88 = 0. Therefore, the locus of P is x² + y² -24x -54y -88 = 0. మీరు కూడా ఒకసారి వెరిఫై చేయండి whether it is right or wrong, either my simplifications are correct or not. Just once verify this. Okay, problem 6. If the line x + y + 1 = 0 touches the circle x² + y² - 3x
plus 7y plus 14 equal to 0, then the point of contact is ఇచ్చాడు. ఓకేనా? The line x plus y plus 1 equal to 0 touches the line. ఒకవేళ వీటికి 2 ways ఉన్నాయి. ఒకవేళ దీని కనుక మల్టిపుల్ చాయిస్ ఇస్తే, so best way is the optional verification of the point to the both line and circle. ఒకవేళ ఆప్షనల్ వెరిఫికేషన్ అదే 4 ఆప్షన్స్ ఇస్తే, if there are 4 options in the problem, then the best way is the optional verification of point and circle. Otherwise అలా కాదు, మనం అలా చేద్దాం. ఇది సర్కిల్ వాడిచ్చింది. ఓకేనా? ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత? -g -f కదా. ఇక్కడ g ఏమో -3/2, f ఏమో 7/2, ఇదేమో c14. కాబట్టి సెంటర్ వచ్చేసరికి -3/2, 7/2. ఓకేనా? సెంటర్ నుంచి రేడియస్ దీనికి. ఓకేనా? అయితే ఈ పాయింట్ ఇది వాడిచ్చిన లైన్ టాంజెంట్. వాడేమన్నాడు? x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 టచెస్ అని చెప్పాడు. అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ అన్నారు. ఓకేనా? అయితే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ p ఆఫ్ h, k అనుకోండి. p ఆఫ్ h, k is the point of the intersection of this line and circle. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇదేమో సెంటర్ c, ఇదేమో p. cp అంటే ది రేడియస్. రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. సో హియర్ x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ టాంజెంట్. అది ఈక్వల్ టు 0 ఈజ్ టాంజెంట్ అండ్ cp పర్పెండిక్యులర్ టు టాంజెంట్. x plus y plus 1 equal to 0, and here p is the foot of the perpendicular from c to the line xy plus 1 to 0. So p of h comma k is the foot of the perpendicular from ఎక్కడి నుంచి c to the line x plus y plus 1 equal to 0. కాబట్టి foot of the perpendicular మన కండిషన్ తెలుసు కదా. x minus x1 by అంటే 3/2 by a equal to తర్వాత k minus of 1 equal to minus of ax1 plus b by 1 అంటే 3/2 minus 7/2 plus 1 whole divided by 1 plus 1. Okay. వీటిని దీన్ని ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేయండి. ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకు వచ్చే వాటి వీటండి ఈక్వల్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అదేవిధంగా వీటండి ఈక్వల్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. వాటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ h ఈక్వల్ టు 2 అండ్ k ఈక్వల్ టు -3. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ p ఈక్వల్ టు 2, -3. ఓకే. నెక్స్ట్, the tangent at capital A of -1, 2 on the circle x square plus y square minus 4x minus 8y plus 7 equal to 0 touches the circle x square plus y square plus 4x plus 6y equal to 0 at B. Then the point of trisection R అడిగారు. అంటే ఇక్కడ సర్కిల్ ఇచ్చారు, మొట్టమొదటి సర్కిల్. ద టాంజెంట్ ఎట్ 1, -1, 2 on the circle అని చెప్పారు. సో ఏదో ఒక పాయింట్ క్యాపిటల్ ఏ నుంచి ఈ సర్కిల్ ఒక టాంజెంట్ డ్రా చేశారు. ఓకేనా? జస్ట్ వెయిట్. టాంజెంట్ డ్రా చేశారు. అయితే ఇదే టాంజెంట్ ఇంకొక సర్కిల్ ని సెకండ్ సర్కిల్ ఇచ్చారు. అది ఎస్ డాష్ ని క్యాపిటల్ బి దగ్గర టచ్ అవుతుంది అన్నాడు. అయితే వాట్ ఈస్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అడిగాడు. అంటే 2:1 రేషియో డివైడ్ చేసుకుని మనం చెప్పాలి. ఓకే. సో మొట్టమొదటి క్యాపిటల్ ఏ నుంచి వాడిచ్చిన మొట్టమొదటి సర్కిల్ ఏమో ఎస్. ఓకే. దీనికి ఈ టాంజెంట్ అనే ఈక్వేషన్ డ్రా చేయండి. The equation of tangent from capital A of -1, 2 to the circle s equal to 0 is s1 equal to 0 మనకు తెలిసిందే. సో దానిలో x1, y1 అంటే -1, 2 చేస్తే మనకు వచ్చేది ఏంటి? 3x plus 2y -1 equal to 0. దీన్ని 1 అనుకోండి. ఆ తర్వాత ఇదే లైన్ s dash equal to 0 అని b దగ్గర టచ్ అవుతుంది. కాబట్టి b of x1, y1 ఈ పాయింట్ నుంచి దీనేమో కాసేపు b of x1, y1 అనుకోండి. నౌ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ క్యాపిటల్ B of x1, y1 టు సెకండ్ సర్కిల్ s dash equal to 0 ఈస్ ఏంటది? s1 dash equal to 0. అంటే xx1 plus y1 దీనిలో మన పాయింట్ x1, y1 అలాగే ఉంటుంది. ఎందుకంటే b పాయింట్ మనకి తెలియదు. కాబట్టి
xx1 ప్లస్ yy1 తర్వాత ప్లస్ సెకండ్ సర్కిల్ ఏంటి 4x కదా, కాబట్టి 2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 6y కాబట్టి 3 ఇంటూ y ప్లస్ y1 ఈక్వల్ టు 0. సో దీన్ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటే అంటే ఎక్స్ వై కాన్స్టెంట్ కామన్ తీసుకుంటే x1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ y1 ప్లస్ 3 ఇంటూ వై ప్లస్ 2x1 ప్లస్ 3y1 ఈక్వల్ టు 0. దీని ఏమో 2 అనుకోండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈక్వేషన్ 1 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ టు ద సర్కిల్. ఇదే కదా లైన్. మళ్ళీ ఈక్వేషన్ 2 ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ క్యాపిటల్ బి టు ద సర్కిల్ ఇస్ డాష్ సేమ్ లైన్. కాబట్టి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 బోత్ ఆర్ సేమ్ లైన్. అవునా? కాబట్టి అంటే ఏంటి 1 and 2 కోయిన్సైడ్. ద లైన్స్ 1 and 2 ఆర్ కోయిన్సైడ్. కాబట్టి a1 by a2 ఈక్వల్ b1 by b2 ఈక్వల్ c1 by c2. దాని ప్రకారంగా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ x1 plus 2 by 3 ఈక్వల్ టు y1 plus 3 by 2 ఈక్వల్ టు 2x1 plus 3y1 by -1. సో ఫస్ట్ 2 ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్ 2x1 minus 3y1 ఈక్వల్ టు 5. ఆ తర్వాత ఫస్ట్ లాస్ట్ ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చేది 7x1 plus 9y1 equal to -2. On solving these two, we get x1 comma y1 అంటే b. x1 comma y1 b equal to 1 comma -1. ఓకే. నౌ ఇప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ మనకు తెలిసింది. కాబట్టి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. Therefore, the points of trisection ఆర్ ఫార్ములా మాకు ఉన్నది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఏ ఏమో x1 కామా y1, ఇంకొక పాయింట్ బి ఏమో x2 కామా y2. ఏ ఏమో x1 కామా y1, బి ఏమో x2 కామా y2 ఉంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫార్ములా ఏంటంటే 2x1 ప్లస్ x2 by 3, 2y1 ప్లస్ y2 by 3. అదేవిధంగా రెండవది x1 ప్లస్ 2x2 by 3, అదేవిధంగా y1 ప్లస్ 2y2 by 3. ఓకేనా? ఏ పాయింట్ ఆల్రెడీ స్టార్టింగ్ లో మనకి ఇచ్చిన ప్రాబ్లం లో బి పాయింట్ ఇప్పుడు మనం కనుక్కున్నాం. సో ఈ రెండు పాయింట్స్ ని దీనిలో సబ్ చేసుకుంటే మనకి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ వస్తుంది. నెక్స్ట్ కమ్ టు ప్రాబ్లం 8. ఇఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, -14 టు ద సర్కిల్ ఈజ్ డి. పాయింట్ నుంచి సర్కిల్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ డి ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ టు ద సర్కిల్ ఈజ్ ఎల్. దెన్ రూట్ ఆఫ్ డి ప్లస్ ఎల్ ఈజ్ అడిగారు. సో ముందుగా పి పాయింట్ ఏమో 2, -14. పి ఈక్వల్ టు 2, -14. తర్వాత ఎస్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 4y -12 ఈక్వల్ టు 0. ఓకే. దీనిలో డి ఈక్వల్ షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నారు. డి ఈక్వల్ టు షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే రూట్ ఆఫ్ సిపి మైనస్ ఆర్. దీనిలో సి అంటే సెంటర్. సెంటర్ ఈక్వల్ టు -3, -2 అంతేగా. తర్వాత రేడియస్ ఆర్ ఈక్వల్ రూట్ ఆఫ్ g² ప్లస్ స్క్వేర్ మైనస్ సి అంటే ప్లస్ 12. 9 ప్లస్ 4 ప్లస్ 12 అంటే 5. ఆర్ ఈక్వల్ టు 5. ఆ తర్వాత సో సిపి మైనస్ ఆర్. సికి పికి మధ్య డిస్టెన్స్. సి పాయింట్ ఏమో -3, -2, పి పాయింట్ ఏమో 2, -14. కాబట్టి సిపి ఇదేమో x1, y1, ఇదేమో x2, y2. కాబట్టి సిపి అంటే రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దాని ప్రకారం స్ప్లిట్ చేస్తే ఆన్సర్ వచ్చేది 13. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఆఫ్ 13 - 5 దట్ ఈక్వల్ టు ఎంత? రూట్ ఉండదు, సారీ, సిపి మైనస్ ఆర్ బై మిస్టేక్. దట్ ఈక్వల్ ఎంత? 8. సో డి ఈక్వల్ టు 8. తర్వాత లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ సేమ్ పాయింట్ టు ద సర్కిల్. ఈసారి ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s11. పాయింట్ ఏమో 2, -14 x1, y1 ఈ సర్కిల్ కి. ఓకేనా? అంటే దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2² ప్లస్ -14 హోల్ స్క్వేర్ ప్లస్ 6 into 2 ప్లస్ 4 into 6 into ప్లస్ 4 into -14 -12 రూట్. దట్ ఈక్వల్ ఆన్సర్ ఎంత మనకి? 12. ఇది ఎల్ మొత్తంకి వచ్చేది మనకి. దేర్ఫోర్ అడిగింది ఏంటి? రూట్ ఆఫ్ డి ప్లస్ ఎల్ అడిగారు. సో రూట్ ఆఫ్ డి ప్లస్ ఎల్ దట్ ఈక్వల్ టు
రూట్ ఆఫ్ d మీన్స్ 8 ప్లస్ l ఏమో 12 అంటే రూట్ 20 అంటే 4 into 5 కాబట్టి 2 root 5. ఇది ప్రాబ్లం ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, a circle s equal to 0 with radius root 2 touches the line x plus y minus 2 equal to 0 at 1 comma 1. The length of the tangent drawn from the point 1 comma 2 to s equal to 0 is ఇది ఇచ్చారు. ఓకేనా? సో దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. అంటే వాడు ఇచ్చిన లెక్క ఏంటంటే ఇది సర్కిల్. ఓకే, ఒక నిమిషం. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చారు రూట్ 2. ఇదేమో టాంజెంట్ లైన్ x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. తర్వాత 1,2 అనే పాయింట్ నుంచి దీనికి ఒక టాంజెంట్ డ్రా చేశారు. ఆ టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోమన్నారు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 1,2 ద సర్కిల్ s ఈక్వల్ టు 0. అయితే ఈ లైన్ టాంజెంట్ లైన్ ఈ సర్కిల్ ఎక్కడ టచ్ అవుతుందని చెప్పాడు, 1,1 దగ్గర టచ్ అవుతుంది. సో దీనికి ముందుగా మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ కావాలి. ఓకే, s ఈక్వల్ టు 0 సర్కిల్ ఈక్వేషన్ కావాలి. దానికి ఒక షార్ట్ కట్ ఫామ్ ఉంది. వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్ ద పాయింట్. కంబైన్డ్ ఫార్ములా ఒకటి ఉంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, షార్ట్ కట్ ఫామ్ ఇది. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ టచెస్ l ఈక్వల్ టు 0. ఇక్కడ l అంటే ఇదే. టచెస్ l ఈక్వల్ టు 0 ఎట్ సమ్ పాయింట్ x1, y1. ఇది ఫార్ములా. ఇది ఈజ్ x minus x1 whole square plus y minus y1 whole square plus lambda l equal to 0 plus lambda l equal to 0. That implies ఇక్కడ x1, y1 పాయింట్ ఏంటి, 1,1. కాబట్టి ఇది x minus 1 whole square plus y minus 1 whole square plus lambda into x minus y minus 2 equal to 0. ఓకే, దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ వై ప్లస్ 2 మైనస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. 2 మైనస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. ఓకేనా? ఇదే మనకు కావాల్సిన సర్కిల్. దీనిలో మనం లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ జీ అంటే ఎంత, లాంబ్డా మైనస్ 2/2. తర్వాత ఎఫ్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 2/2. తర్వాత సి ఈక్వల్ టు 2 మైనస్ 2 లాంబ్డా, అదే 2 ఇంటూ 1 మైనస్ లాంబ్డా, పర్లేదు. గివెన్ రేడియస్ ఈక్వల్ టు, రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, రూట్ 2 అన్నాడు. గివెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 2 అంటే ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు రూట్ 2 ఇచ్చాడు. స్క్వేర్ రెండు వైపులా రూట్ క్యాన్సిల్ చేసుకొని జిఎఫ్ సి బదులుగా వాల్యూ సబ్ చేసుకోండి. సబ్ చేసుకుంటే మనకి సింపుల్ వేస్తే మనకి డైరెక్ట్ గా వచ్చేది లాంబ్డా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఓకే, అడిగిందేంటి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అన్నారు. ఓకే, సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ s11 ఈక్వల్ టు, మామూలుగా ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ సర్కిల్. ఇది ఏ పాయింట్ నుంచి, ఈసారి 1,2 నుంచి ఇచ్చారు. కాబట్టి పాయింట్ ఏంటి, x1, y1. దీనిలో సబ్ చేసుకుంటే వెళ్తే ఈ ఈక్వేషన్ లో 1 మైనస్ 1 హోల్ స్క్వేర్, ఎందుకంటే ఎక్స్ వై బదులుగా x1, y1 రాస్తాం. s11 అంటే 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ వై బదులుగా x1, y1 అంటే 1 ప్లస్ 2 మైనస్ 2. దట్ ఈక్వల్ మనకు వచ్చేదంతా రూట్ ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా. ఇదంటది రూట్ s11 అనేది మనం కనుక్కోవాల్సింది. అయితే ఇక్కడ లాంబ్డా వాల్యూస్ రెండు ఉన్నాయి. ఏంటవి, ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్నాయి. లాంబ్డా వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్నాయి, అవునా? కాబట్టి మనకి ఇప్పుడు లాంబ్డా ఒకటి మైనస్ 2 ఇస్తున్నారు ఇంకొకవేళ. ఇఫ్ లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 2, దాన్ని ఎల్ ఈక్వల్ టు ఎంత, ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ 2 అంటే రూట్ మైనస్ 1 డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి వీ మస్ట్ హ్యావ్ లాంబ్డా ఈక్వల్ టు 2. కాబట్టి ఆన్సర్ ఎంత, రూట్ ఆఫ్ s11 ఈక్వల్ టు root of 1 plus 2 అంటే 3. Now come to last problem, 10. If a circle s equal to 0 with radius of 5 touches the circle x square plus y square minus 6x minus 4y minus 12 equal to 0 yet minus 1,1, then the length of the tangent from the center of the circle s equal to 0 to the given circle is, అది పడిచారు. If a circle s equal to with radius 5 touches the circle అన్నారు.
ఇది మొట్టమొదటి సర్కిల్ అనుకోండి. ఇదేమో సెకండ్ సర్కిల్ అనుకోండి. మొట్టమొదటి సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 5 అన్నారు. దీని రేడియస్ ఎంత? 5. ఓకే. ఇది సెకండ్ సర్కిల్‌ని ఎక్కడ టచ్ అవుతుంది? -1, -1 దగ్గర టచ్ అవుతుంది. ఇదేమో సెకండ్ సర్కిల్ అనుకోండి. నాకు కావాల్సిందేంటి? సెకండ్ సర్కిల్ అడిగిందేంటి? లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎస్. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ యొక్క సర్కిల్ నుండి సెకండ్ సర్కిల్ కదా! దానికి టాంజెంట్ తీశారు. ఆ టాంజెంట్ లెంగ్త్ కావాలి అన్నారు. కాబట్టి కనుక్కోవాలంటే ముందు నాకు ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటో తెలియాలి. సెకండ్ సర్కిల్ యొక్క అది మొట్టమొదటి సర్కిల్ యొక్క సెంటర్ ఏంటో నాకు తెలియాలి. కాబట్టి ఇచ్చిన సర్కిల్ ఏంటి? x² + y² - 6x - 4y - 12 = 0. ఈ యొక్క సర్కిల్ ఏమో కాసేపు x1, y1 అనుకోండి. అప్పుడు ఈ -1, -1 అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ది x1, y1 వాడిచ్చిన సర్కిల్ యొక్క ఏ సర్కిల్ విత్ రేడియస్ 5. ఇదేమో వాడిచ్చిన సర్కిల్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ని x1, y1 అనుకోవాలి. సారీ. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? 3, 2. మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ x1, y1 దాని రేడియస్ 5 ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు రెండో సర్కిల్ ఇది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమో 3, 2. ఇది సెకండ్ సర్కిల్. ఓకేనా? ఇప్పుడు మధ్యలో -1, 1 అవుతుంది. -1, 1 దట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ x1, y1 3, 2. అప్పుడు x1, y1 కనుక్కోవాలంటే మనకి ఏదైనా అసలు ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఇదేమో x1, y1. ఇదేమో x2, y2. మధ్యలోనేమో P పాయింట్ ఉంది. ఓకేనా? దానికి కాసేపు P, Q అనుకోండి మిడ్ పాయింట్. అప్పుడు మనకి ఒక పాయింట్ తెలుసు. ఇంకో పాయింట్ తెలియాలంటే x1, y1 వాల్యూ తెలుసు. x2, y2 తెలియాలంటే we have x2, y2 equal to 2p minus x1, 2q minus y1. ఇక్కడ x1, y1 అంటే -1, 1 కాదు. 3, 2. x1, y1 ఏమో 3, 2. p పాయింట్ ఏమో -1, -1. ఈ వాల్యూ దీనిలో సబ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది -5, -4. ఇవి -5, -4. ఓకేనా? ఇదే మనకు కావాల్సిన h, k. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి? మనకి లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ s అన్నాడు. దీనికి లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? √s11 అన్నారు. √s11 అంటే ముందు సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్క్యులేషన్ కావాలంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ కావాలి. x1, y1 కనుక్కున్నాం. దాన్ని h, k అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈ ఫార్ములా ఏంటి? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². రేడియస్ వాడు ఇచ్చాడు ఆల్రెడీ 5 అని. ఆ తర్వాత h, k -5, -4 మనకు ఉంది. కాబట్టి ఇది x + 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ k వాల్యూ ఎంత ఇక్కడ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. కాబట్టి √s11 అంటే మనకు వచ్చేది ఎంత? సో లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ √s11. ఓకే. దీన్ని స్ప్రెడ్ చేసి దీని ప్రకారం ఈ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే.